హలో గైస్! అసలు చాలా మంది ట్రేడర్స్ ఎందుకు నష్టపోతారంటే, అసలు ట్రెండ్‌కి అపోజిట్‌గా ట్రేడ్ చేస్తారు. అయితే ట్రెండ్‌ని ఎలా తెలుసుకోవచ్చు? ట్రెండ్‌ని మనం ట్రెండ్ లైన్స్ గీసి సింపుల్‌గా తెలుసుకోవచ్చు. అసలు ట్రెండ్ లైన్స్‌కి అపోజిట్‌గా మనం ట్రేడ్ చేయకపోతే, పెద్ద పెద్ద లాసెస్‌ని అవాయిడ్ చేయొచ్చు. దీనివల్ల మన క్యాపిటల్ చాలా సేవ్ అవుద్దనమాట. అయితే ట్రెండ్ లైన్ ఎలా గీసుకోవాలి? అసలు ట్రెండ్ లైన్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ట్రెండ్ లైన్ అంటే మినిమమ్ ఒక లైన్ గీసామంటే, దాని క్యాండిల్ వచ్చి మనం 2 టైమ్స్ టచ్ చేసి రిజెక్ట్ గాని, సపోర్ట్ గాని తీసుకోవాలి. ఇప్పుడు నేను గీసే డ్రాయింగ్‌లో చూడండి. ఒకేసారి ఆ ట్రెండ్ లైన్‌ని స్టాక్ వచ్చి 2 సార్లు రిజెక్ట్ చేసి కిందకెళ్ళిపోయింది. దీన్నే ట్రెండ్ లైన్ అంటారు. అయితే మినిమమ్ 2 టైమ్స్ టచ్ అయితేనే అది బెస్ట్ ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ 2 టైప్స్ బుల్లిష్ అప్ ట్రెండ్ లైన్, బేరిష్ డౌన్ ట్రెండ్ లైన్. అసలిప్పుడు బుల్లిష్ ట్రెండ్ లైన్ ఎలా కనుక్కోవచ్చు? సింపుల్‌గా చెప్పాలంటే ఏ స్టాక్ అయినా హైయర్ లోస్‌ని కనెక్ట్ చేయండి. మీరు చూసినట్టయితే డయాగ్రామ్‌లో క్లియర్‌గా హైయర్ లోస్‌ని కనెక్ట్ చేసుకుంటూ ఒక లైన్ గీసా. దీన్నే బుల్లిష్ ట్రెండ్ లైన్ అంటారు. ఇది సపోర్ట్‌లా పనిచేస్తది. అంటే స్టాక్ ఆ సపోర్ట్ కన్నా కిందకెళ్ళినప్పుడు సెల్ చేసేయాలి. అదే సపోర్ట్‌ని తీసుకొని పైకెళ్తుందంటే అప్పుడు బై చేయాలి. అంతే సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు ఆ సపోర్ట్‌ని టచ్ చేసి పైకెళ్తుందంటే మనం కాల్ చేయాలన్నమాట. అయితే సెకండ్ టైప్ వచ్చి బేరిష్ ట్రెండ్ లైన్. ఇదేంటి కనెక్ట్స్ లోవర్ హైస్. అంటే సింపుల్‌గా చూసినట్టయితే లోవర్ హైస్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఒక లైన్ గీసాను. దీన్నే బేరిష్ ట్రెండ్ లైన్ అంటారు. ఇది వర్క్స్ లైక్స్ రెసిస్టెన్స్. అంటే స్టాక్ ఆ పైన టచ్ చేసి మళ్ళీ కిందకొచ్చేస్తా ఉంటది. సో, పైకి టచ్ చేసి ఆ ట్రెండ్ లైన్ కిందకొచ్చేటప్పుడు మనం సెల్ చేస్తే బెస్ట్. కాల్స్ గాని, బైస్ గాని అస్సలు తీసుకోకండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.